తాటిపూడి రిజర్వాయర్. అబ్బా! చూసి ఎన్ని డేస్ అయిందో. మేమైతే కాశీపట్నంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్దామనైతే స్టార్ట్ అయ్యాం. సో, దారిలో తాటిపూడిని దాటుకొని వెళ్ళాలి. మా సిస్టర్ అయితే వీడియోస్ దిగేసింది తాటిపూడి డ్యామ్ చూడగానే. సో, ఈ వైకుంఠగిరి వెళ్ళాలి అంటే మనమైతే అరకు ఘాటీ రోడ్ మీద నుంచే వెళ్ళాలి. ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే ముందయితే ఇక్కడ కొత్తమ్మ తల్లి టెంపుల్ అయితే వస్తుంది. సో, అందరూ తప్పకుండా ఆగి దండం పెట్టుకొనైతే స్టార్ట్ అవుతారు. అలా అమ్మవారిని దండం పెట్టుకొని స్టార్ట్ అయితే సేఫ్‌గా ఎళ్లి వస్తాము అనే ఒక నమ్మకం. ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దారిలో అయితే నాకు చాలా రిసార్ట్స్ అయితే కనిపిచ్చాయి. మీద నుంచి వ్యూ అయితే చాలా బావుంది. కానీ రోడ్స్ కూడా అంతే డేంజరస్‌గా ఉన్నాయి. చాలా చిన్న రోడ్స్ అనమాట. స్లోగా వెళ్తే చాలా మంచిది. ఇంకా దారిలో నాకైతే వ్యూ పాయింట్స్ కూడా కనిపిచ్చాయి ఫోటోస్ తీసుకోవడానికి. సో, మేమైతే ఫైనల్‌గా రీచ్ అయిపోయాము. ప్రపంచంలో ఎత్తైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి. ఈ టెంపుల్ అయితే సీ లెవెల్ నుంచి 3405 ఫీట్ అబోవ్ ఉంది అంట. సో, దర్శనం ఎలా అయిందో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాం.